రసరాడు అనే దివాణంలో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోవటం కోసం డెవిల్ వస్తాడు. ఈ సినిమాలో డెవిల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించారు. నిజానికి డెవిల్ బ్రిటిషర్ల సీక్రెట్ ఏజెంట్. ఆ దివాణంలో హత్య కోసం సీక్రెట్ ఏజెంట్ ఎందుకొచ్చాడు అనేదే ట్విస్ట్. మరోవైపు నైషదా పాత్రలో నటించిన సంయుక్త మీనన్ పాత్ర కూడా ఈ కథలో చాలా కీలకం. నేతాజీ కలలు కన్న సమాజం కోసం జరిగిన విప్లవానికి మాళవిక నాయర్కు ఉన్న సంబంధం ఏంటి? ఆ హత్య ఎవరు చేశారు? ఎవరిని హత్య చేశారు? వాళ్లను కళ్యాణ్ రామ్ పట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమాను వెండితెర మీద చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికొస్తే సినిమా పేరు డెవిల్ అంటే దెయ్యం అని అర్థం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ సినిమా క్యాప్షన్. బ్రిటిషర్లు మన భారతదేశాన్ని పాలించినప్పుడు జరిగిన కథ ఇది. బ్రిటిషర్ల కాలంలో బ్రిటిషర్ల కోసం భారత్ కి చెందిన ఓ వ్యక్తి ఎలా వాళ్ల కోసం పనిచేశాడు, ఆ తర్వాత ఏం జరిగింది, బ్రిటిషర్ల కోసం పనిచేసిన తర్వాత బ్రిటిషర్లపైనే ఆ వ్యక్తి ఎందుకు ఎదురు తిరిగాడు, సొంత దేశానికి బ్రిటిషర్ల కోసం ద్రోహం చేస్తాడా లేక బ్రిటిషర్లకే సపోర్ట్ చేస్తాడా, అసలు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్రిటిషర్ల కాలంలో మన భారత్ ఎలా ఉండేది, మన వేషభాషలు ఎలా ఉండేవి, అవన్నీ కళ్లకు కట్టినట్టుగా డైరెక్టర్ చూపించారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ అద్దరిపోయాయి. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అదుర్సనే చెప్పుకోవాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ సూపర్, అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ అద్దరిపోతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 1940 బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమా కావటం, హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉండటమే ఈ సినిమా స్పెషాలిటీ. మీరు హాలీవుడ్ సినిమాలు చూస్తే షెర్లాక్ హోమ్స్ గురించి తెలుసు కదా, ఆ సినిమాలను గమనిస్తే అందులో చేసే ఇన్వెస్టిగేషన్ టైప్ లో ఇవి ఉంటాయన్నమాట. అదే తరహాలో ఈ మూవీ కూడా ఉంటుంది. డెవిల్ సినిమా బ్రిటిషర్ల కాలంలో జరిగినప్పటికీ ఇది నిజమైన కథ కాదు, కల్పిత కథతోనే ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే బ్రిటిష్ కాలానికి ఈ సినిమాకు ఏ సంబంధం ఉండదు. కేవలం సినిమా నేపథ్యం కోసం బ్రిటిష్ కాలాన్ని తీసుకుని ఆ సినిమాకు కథ రాసుకున్నాడు డైరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఏమాత్రం మిస్ కావు.